సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. గైస్, ఈ వీడియోలో నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్ యొక్క లాస్ట్ 1 వీక్ పిఎన్ఎల్ స్టేట్మెంట్ని అయితే అనలైజ్ చేద్దాము. వీడియో చివరి దాకా చూడండి. అండ్ మీరు కనుక ఆప్షన్ ట్రేడర్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఓన్లీ నేను ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసి మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేయొద్దు. సో మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, సో ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ పైన క్లిక్ చేద్దాము. నేను ఎం స్టాక్లో ట్రేడింగ్ చేస్తాను అనమాట. అయితే లాస్ట్ 1 వీక్లో నేను 2 టైమ్స్ ఈక్విటీలో స్టాక్స్లో ట్రేడింగ్ చేశాను అనమాట. అంటే బ్యాక్ టెస్ట్ చేశాను. సో అందులో నేనైతే ఫెయిల్ అవ్వడం జరిగింది అనమాట. అరౌండ్ 1 వీక్లో నాకు ఇంక్లూడింగ్ ఛార్జెస్ అరౌండ్ 600 రూపీస్ అయితే లాస్ రావడం జరిగింది. ఓకే, జస్ట్ బ్యాక్ టెస్ట్ చేయడం జరిగింది అనమాట. దాంట్లో నాకు అరౌండ్ 600 రూపీస్ అయితే లాస్ రావడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ మెయిన్ అయితే నేను చేసేది ఆప్షన్స్ అనమాట. ఆప్షన్ సెల్లింగ్ చేస్తాను, నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్. సో మీకు తెలిసే ఉంటుంది, నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది కదా, అందులో నేను నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగే చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. సో డేట్స్, కస్టమ్ డేట్స్ ఎంటర్ చేద్దాం. 15th వచ్చేసి మండే అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, 15th మండే. అండ్ 19th వచ్చేసి ఫ్రైడే అనమాట. ఈ 5 డేస్లో మన ట్రేడింగ్ యాక్టివిటీస్ చూద్దాము. ఓకే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పైన నేను పెట్టుకోవడం జరిగిందనమాట. అండ్ మీరు డేట్స్ కూడా గమనించవచ్చు ఇక్కడ. ఓకే, డేట్స్ కూడా గమనించవచ్చు. సో గైజ్, మీరు ఇక్కడ గమనించండి, గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి నాకు 1 వీక్లో 5 డేస్లో నాకు 1 లాట్ పైనే, ఓన్లీ 1 లాట్తోనే చేయడం జరుగుతుంది అనమాట. అరౌండ్ 1,10,000తో 1,20,000తో చేయడం జరుగుతుంది అనమాట నాకు నేను. అండ్ నా గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 2,808 రూపీస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నా మంత్లీ టార్గెట్ మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. మంత్లీ టార్గెట్ వచ్చేసి 3 నుంచి 5% అనమాట. 3 నుంచి 5% మాత్రమే నా మంత్లీ టార్గెట్. సో నేను ఈ మంత్ ఎండ్లో మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా డిసెంబర్ మంత్లో ఆప్షన్ సెల్లింగ్ ద్వారా నాకు 3% వచ్చిందా లేదా 5% వచ్చిందా, లేకపోతే 5% కన్నా ఎక్కువ వచ్చింది అనేది ఆ వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఈ వీక్లో మనకు 2,808 రూపీస్ అయితే రావడం జరిగింది. అందులో నుంచి మనం ఏం తీసేయాలంటే, ఇవి బ్రోకరేజ్ ఛార్జెస్ 350 పడ్డాయి. అండ్ ట్యాక్స్ అండ్ అదర్ ఛార్జెస్ వచ్చేసి ఎంత పడింది, 211.44 రూపీస్ పడింది అనమాట. అంటే చూస్తే మనం, సో ఈ రెండింటిని ఛార్జెస్ని రెండింటిని యాడ్ చేస్తే ఎంతో 761 రూపీస్. 761 రూపీస్ అయితే ఛార్జెస్ పడ్డాయి. అంటే పైనది 761 అంటే అరౌండ్ 2,040 రూపీస్ దాకా నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది అనమాట మనకు. ఓకే, ఆప్షన్ ట్రేడింగ్ ద్వారా అరౌండ్ 2,040 రూపీస్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఎంత క్యాపిటల్ పైన, అది కూడా ఎంత క్యాపిటల్, 1,20,000 పైన, 1,20,000 క్యాపిటల్తో 2,000 రూపీస్ నెట్ రావడం జరిగింది అనమాట. అంటే అరౌండ్ ఎంత, దగ్గర 2% వరకు రావడం జరిగింది అనమాట. అండ్ నా మంత్లీ టార్గెట్ వచ్చేసి ఎంత, 3% నుంచి 5%. ఈ వీక్లోనే నాకు నియర్లీ 2% వచ్చేసింది. ఓకే, ఇదనమాట. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు అనమాట, ఏ స్ట్రైక్ ప్రైస్లో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ నేను క్లియర్ కట్గా మీకు చూపించడం జరుగుతుందనమాట. ఇక్కడ నేను అంటే మీకు ఇది చేయడం ఏం లేదు, నాకు వచ్చిన ప్రాఫిట్ మీకు చూపించడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను మీకు, నా వీడియోని బేస్ చేసి మీరు అంటే నా డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్ కానీ ఆప్షన్ ట్రేడింగ్ కానీ చేయొద్దు. నాట్ రికమెండెడ్ ఎట్ ఆల్. ఓకే, క్లియర్ కట్గా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీరు ఆ తర్వాత ట్రేడింగ్ చేయాలి. అంటే వితౌట్ నాలెడ్జ్తో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయొద్దు, వెరీ డేంజరస్. ఓకే, ఇంకా ఆప్షన్ ట్రేడింగ్లో కూడా చాలా డేంజర్ అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూసారు కదా. అండ్ డేట్ వైజ్గా కూడా చూడొచ్చు ఇక్కడ. సో డేట్ వైజ్గా మీరు చూద్దామంటే, సరే మీకు చూపిస్తాను ఏదో ఒక డేట్ది. సరే 15th చూద్దాము. సో 15th రోజు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది, దాంట్లో చూడొచ్చు మీరు. 1,447 రూపీస్ రావడం జరిగింది. బ్రోకరేజ్ ఛార్జెస్ 100 రూపీస్, ట్యాక్సెస్ వచ్చేసి 55 రూపీస్ దాకా పడింది అనమాట. అరౌండ్ మనకు ఎంత 1,300 రూపీస్ అయితే నెట్ మన అకౌంట్లో క్రియేట్ అవ్వడం జరిగింది అనమాట. నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్లో కన్సిస్టెంట్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. కాకపోతే మనం హెవీ ఎక్స్పెక్టేషన్ అయితే చేయొద్దు. జస్ట్ 3% నుంచి 5% మాత్రమే. మీరు 50%, 100% అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే దుకాణం మీరు 7 డేస్లోనో లేకపోతే 1 మంత్లోనే క్లోజ్ చేసేసి వెళ్ళిపోతారు అనమాట, ఎంత క్యాపిటల్ ఉన్నా సరే. సో ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉండాలా. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైజ్, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. నేను చేసేది
నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ అనమాట. నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్. సో ఇందులో ఏంటంటే నేను బోత్ సైడ్ పిఈని అండ్ సిఈని సెల్ చేయడం జరుగుతుందనమాట. ఇది ఫస్ట్ స్టెప్ చేస్తాను. నెక్స్ట్ ఎస్ఎల్ స్టాప్ లాస్ పెట్టుకోవడం జరుగుతుందనమాట. ఓకే, స్టాప్ లాస్ మ్యాండేటరీ. నెక్స్ట్ ఎస్ఎల్ హిట్ అయితే నేనేం చేస్తా, అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ 3 స్టెప్సే నేను ఫాలో అయ్యేది. ఓకే, ఈ 3 స్టెప్సే నేను ఫాలో అయ్యేది. వీటిని వదిలేసి నేను వేరే స్టెప్స్ ఏమీ ఫాలో అవ్వను. ఇవి 3 స్టెప్సే ఫాలో అవుతున్నాను అనమాట. సో మీరు నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్లో ఇంట్రెస్టెడ్ కనుక ఉంటే నాకు వాట్సాప్ అయినా కనెక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు, అండ్ ఇంకో బయోలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో 3 స్టెప్స్. ఒకటి ఏంది, సెల్ చేయటం, సెల్, నెక్స్ట్ ఎస్ఎల్, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్. ఓకే, అడ్జస్ట్మెంట్. ఇవి 3 స్టెప్స్ అనమాట. ఇవి డెఫినెట్గా ఫాలో అవ్వాలి మనం. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ అయినా కనెక్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ గైస్.